అగ్ని త్రినేత్ర రహస్యం, శివుని మూడో కన్ను శక్తి కథ. అనాది కాలంలో హిమాలయ పర్వతాల మధ్య ఒక రహస్య గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు శివగిరి. అక్కడ నివసించే ప్రజలు ప్రతిరోజు భక్తితో లార్డ్ శివను పూజించేవారు. ఆ గ్రామంలో ఆరుణ్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి దేవతల కథలు వినడం చాలా ఇష్టం. ముఖ్యంగా శివుని మూడో కన్ను రహస్యం గురించి తెలుసుకోవాలని అతనికి ఆసక్తి ఉండేది. ఒక రోజు గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. అతను హిమాలయాల నుండి వచ్చిన మహాయోగి. గ్రామస్థులు అతన్ని గౌరవంగా ఆహ్వానించారు. ఆరుణ్ సన్యాసిని అడిగాడు, స్వామీ, శివుని మూడో కన్ను నిజంగా ఎంత శక్తివంతమైనది? సన్యాసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, బాలకా, ఒకసారి దేవతలు మరియు అసురులు మధ్య యుద్ధం జరిగినప్పుడు ప్రపంచాన్ని రక్షించడానికి లార్డ్ శివ తన మూడో కన్నును తెరిచాడు. ఆ మాట విన్న వెంటనే ఆరుణ్ కళ్లలో ఆశ్చర్యం మెరిసింది. మూడో కన్ను తెరచిన రోజు పురాణాలలో చెబుతారు. ఒకసారి అసుర రాజు ప్రపంచాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. అతని తపస్సు వల్ల అతనికి గొప్ప శక్తి వచ్చింది. దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని ఓడించలేకపోయారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి లార్డ్ శివను ప్రార్థించారు. శివుడు హిమాలయాల్లో ధ్యానంలో ఉండేవాడు. దేవతల ప్రార్థన విన్న వెంటనే ఆయన కళ్ళు తెరిచాడు. కానీ యుద్ధం చాలా ప్రమాదకరంగా మారింది. అసురుడు అపారమైన అగ్ని శక్తిని విడుదల చేశాడు. అప్పుడు శివుడు మెల్లగా తన నుదిటి మధ్య ఉన్న మూడో కన్నును తెరిచాడు. ఆ క్షణం ఆకాశం మొత్తం అగ్ని జ్వాలలతో నిండిపోయింది. ఆ మూడో కన్ను నుండి వచ్చిన అగ్నిశక్తి అసురుడి శక్తిని క్షణాల్లో నశింపజేసింది. శక్తి వెనుక ఉన్న రహస్యం సన్యాసి ఆరుణ్కు చెప్పాడు. శివుని మూడో కన్ను అంటే కేవలం అగ్ని కాదు. అది జ్ఞానం మరియు సత్యం యొక్క చిహ్నం. అజ్ఞానం, అహంకారం, దురాశ ఇవన్నీ ఆ కన్ను ముందు నిలబడలేవు. ఆరుణ్ ఆశ్చర్యంతో అడిగాడు, స్వామీ, ఆ శక్తిని మనం పొందగలమా? సన్యాసి నవ్వి ఇలా అన్నాడు, శివుని శక్తి పొందడానికి ఒకే మార్గం ఉంది. భక్తి, ధ్యానం, సత్యం. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపిస్తే మన హృదయంలోని అజ్ఞానం నశిస్తుంది. ఆరుణ్ సాధన. ఆ రోజు నుండి ఆరుణ్ ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒక రోజు ధ్యానంలో ఉండగా అతనికి ఒక దివ్య దర్శనం కలిగింది. అతను ముందు లార్డ్ శివ ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, బాలకా, నిజమైన మూడో కన్ను అంటే జ్ఞానం. దానిని పొందినవాడు ప్రపంచాన్ని వెలుగుతో నింపగలడు. కథలోని సందేశం. శివుని మూడో కన్ను అంటే కేవలం వినాశనం కాదు. అది అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానం. ఆ మాటలతో ఆరుణ్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు నుండి అతను గ్రామ ప్రజలకు ధర్మం, సత్యం, భక్తి గురించి బోధించడం ప్రారంభించాడు. అలా శివగిరి గ్రామం శాంతి మరియు భక్తితో నిండిపోయింది.